వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనైతే ఇవాళ పాస్తాను ఈజీగా తొందరగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ముందుగా అయితే ఒక గిన్నెలోకి వాటర్ అయితే తీసుకోవాలండి. నాకు 3 గ్లాసుల పాస్తా అనేది వచ్చింది. 3 గ్లాసులకి 6 గ్లాసుల వాటర్ తీసుకొని ఆ వాటర్లోకి కొద్దిగా ఆయిల్ సాల్ట్ వేసి స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలండి. ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం పాస్తా అనేది వేసుకోవాలండి. పాస్తా వేసినాక ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ పాస్తా అనేది 5 to 7 minutes లో అయితే ఉడికిపోతుందండి. ఎక్కువసేపు పెడితే మాత్రం మెత్తబడిపోతుంది. ఇప్పుడు ఒక 2 టమాటాలు, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి పాస్తా అనేది ఉడికిపోయిందండి. ఎక్కువసేపు అయితే పట్టదు, ఒక 7 minutes అయితే పడుతుందండి. అంతకన్నా ఎక్కువసేపు పెడితే మాత్రం పాస్తా అనేది మొత్తం తుక్కు అయితే అయిపోతుందండి. ఇట్లా సాఫ్ట్ గా ఉంటే మాత్రం పాస్తా అనేది ఉడికిపోయినట్టే. ఇప్పుడైతే ఆ నీళ్ళనన్నిటిని వంపేసుకొని మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. పసుపు, కరివేపాకు వేసి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి అందులోకి సాల్ట్, కారం వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి వేసి అంతా కూడా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఉడికించుకొని పక్కకు పెట్టుకున్న పాస్తాను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఆయిల్లోకి మంచిగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఈజీగా అయితే మనకు పాస్తా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత తీసారంటే పాస్తా అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి అండ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.